హలో, వెల్కమ్ టు ర్యాంకర్ స్టోరీస్ బై ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనతో స్పందన గారు ఉన్నారు. మేడం రీసెంట్ గా ఏపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 1 లో ఎంపీడీఓ సెలెక్ట్ అయ్యారు. మేడం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండింది అండ్ తన ప్రిపరేషన్ లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ పాత్ర ఏంటో తెలుసుకుందాం. హలో మ్యామ్, హలో మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అండ్ మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? సార్ మాది గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి. సో నా స్కూల్ బ్యాక్గ్రౌండ్ అంతా తెనాలిలోనే జరిగింది. ఇంటర్మీడియట్ కూడా తెనాలిలోనే చేశాను. ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను. అండ్ నా ఇంజనీరింగ్ తర్వాత నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత నేను ఏపీఎస్సీ అటెంప్ట్స్ కూడా ఇచ్చాను. ఇది నా ఏపీఎస్సీ సెకండ్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ ఫస్ట్ సర్వీస్. ఓకే మేడం, మీరు యూపీఎస్సీలో కూడా ఏమైనా అటెంప్ట్స్ ఇచ్చారా? ఇచ్చాను సార్, బట్ ఐ డిడ్ నాట్ క్లియర్. ఓకే మ్యామ్, మీరు ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి మన స్ట్రాటజీలో ఎలాంటి చేంజెస్ చేయాలంటారు ప్రిపరేషన్లో? సార్ బేసికల్గా చాలామంది ఆస్పిరెంట్స్ చేసే తప్పు ఏంటంటే ప్రిలిమ్స్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేయడం. బట్ బోత్ ఇంటిగ్రేటెడ్గా చేస్తే అది అల్టిమేట్గా తక్కువ టైంలో మనం ప్రిపేర్ అయ్యి అచీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేను అంటాను. ఫస్ట్ మెయిన్స్తో స్టార్ట్ చేయాలి. ఓకే మేడం, ఒక యావరేజ్ ఆస్పిరెంట్ అసలు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, ఇప్పుడు గ్రూప్ 1 లాంటి పెద్ద ఎగ్జామ్స్ క్లియర్ చేయాలంటే ఒక డేకి ఎన్ని అవర్స్ చదవాలంటారు? లేదంటే అలా అవర్స్ మీద ఫోకస్ చేయాలా, లేదంటే టాపిక్స్ మీద ఫోకస్ చేయాలా? దీని గురించి మీరేమంటారు? ఎస్ సార్, అవర్స్ మీద ఫోకస్ చేయడం కంటే టాపిక్స్ అండ్ టార్గెట్స్ ఆఫ్ ద డే మీద ఫోకస్ చేయాలని నేను అంటాను సార్. ఎందుకు అంటే సిలబస్ మీద పూర్తి అవగాహన రావాలి ఒక ఆస్పిరెంట్కి. సిలబస్ మీద పట్టు ఎప్పుడైతే వస్తుందో, ఒక పేపర్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్కి నా దగ్గర నోట్స్ ఉందా లేదా, ఆ ఉన్న నోట్స్ నేను ఎగ్జామ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుందా లేదా, ఈ అనాలిసిస్ ఎప్పుడైతే స్టూడెంట్ చేస్తారో అది హెల్ప్ అవుతుంది. కానీ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ అవర్స్. ఓకే మేడం, ప్రిపరేషన్లో ఆస్పిరెంట్స్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? సార్ ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ టైంలో బేసికలీ ఓవర్లోడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ చేస్తున్నారు పిల్లలు. సో బేసికలీ ఫోమో అంటారు దీన్ని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. ఈ ఫోమోతో ఎక్కువ రిసోర్సెస్ ఫాలో అవ్వడం, ప్రతి దొరికిన మార్కెట్లో అవైలబుల్ అవుతున్న ప్రతి రిసోర్స్ని ఫాలో అవ్వడంతో వాళ్ళు ఓవర్వెల్మ్ అయిపోయి ఎగ్జాక్ట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మిస్ అవుతున్నారు అనిపిస్తుంది సార్. సో లెస్ రిసోర్సెస్ అండ్ మోర్ రివిజన్ హెల్ప్స్ దెమ్ ఇన్ క్లియరింగ్ సార్. మేడం, మీ ప్రిపరేషన్లో అండ్ ఈ గ్రూప్ 1 లాంటి ఒక పెద్ద ఎగ్జామ్ సక్సెస్ అవడంలో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ పాత్ర ఏంటి? సార్ బేసికలీ నేను యూట్యూబ్లో ఆర్సీ రెడ్డి వాళ్ళ వీడియోస్ చూస్తుండేదాన్ని. అండ్ నేను ఫస్ట్ అప్రోచ్ అయింది ఆర్సీడీని, సార్ని, సంఘమిత్ర మ్యామ్ని నా ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం ఫస్ట్ వచ్చాను. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు అండ్ నా ఫస్ట్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ సంఘమిత్ర మ్యామ్ నాకు నా ఇంటర్వ్యూలో చాలా హెల్ప్ అయింది. ఇంటరాక్షన్ తర్వాత మేడం నాకు అసలు మాక్ ఇంటర్వ్యూలో కూడా చాలా మంచి ప్రిపరేషన్ టిప్స్ ఇచ్చారు. ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఏమేమి హైలైట్ చేయాలి, నా డాఫ్ గురించి నాకు చాలా మంచి టిప్స్ ఇచ్చారు. అండ్ ఆర్సీ రెడ్డి ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ మై ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్. మేడం, ఈ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చేదన్న మెసేజ్ ఏంటి? సార్ ఒక బుక్ 10 సార్లు చదవడం ఇంపార్టెంట్, 10 బుక్స్ ఒకసారి చదవడం కంటే కూడా. సో లెస్ రిసోర్సెస్ అండ్ మోర్ రివిజన్ అని చెప్తాను సార్. సో సిలబస్ని బాగా చదవాలి, సిలబస్పై పట్టు ఉండాలి, అప్పుడే ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వగలం సార్. Okay, from RC Reddy IAS Study Circle, we wish you all the best for your future endeavors. Thank you so much. Thank you.